హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాసెస్లో మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవునిలో జీర్ణ వ్యవస్థ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. అందులో ద డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ విత్ మౌత్ అండ్ ఎండ్ విత్ యానస్. డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్ బీయింగ్స్లో మౌత్తో స్టార్ట్ అవుతుంది, యానస్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ దట్ మౌత్ అండ్ యానస్ ద ఫుడ్ మెటీరియల్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. సో మనకు ఎప్పుడైతే మౌత్ నుంచి యానస్ మధ్యలో ఫుడ్ మెటీరియల్ పాస్ అవుతుందో ఎలిమెంటరీ కెనాల్, అప్పుడు ఆ ఫుడ్లో ఉన్నటువంటి మెటీరియల్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా మనకు ఈ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, ఫుడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కన్వర్ట్ అవుతాయి? Some of the enzymes and some of the digestive juices and some of the substances are required for this process. సో మనకు డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్లో ఉన్నటువంటి మెటీరియల్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలన్నా, ఆ ఫుడ్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఇంకో ఫామ్లోకి చేంజ్ అవ్వాలన్నా మనకు కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ డైజెస్టివ్ సబ్స్టెన్సెస్ అనేటటువంటి కావాలి. సో దీని ద్వారానే మనకు ఫుడ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని సింపుల్గా అవ్వడం జరుగుతుంది. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అండ్ సబ్స్టెన్సెస్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో మనం ఇప్పుడు డైజెస్టివ్ సిస్టంలో ఏ మనకు ఎంజైమ్స్, ఏ జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేటటువంటివి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి, అవి వేటిపైన యాక్ట్ చేస్తాయి అనేటటువంటి విషయాన్ని గురించి మనము ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో ఒకసారి రివైజ్ చేసుకుందాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ ఎంజైమ్ ఆర్ సబ్స్టెన్స్. ఇక్కడ మనకు ఎంజైమ్ ఆర్ సబ్స్టెన్స్ సెక్రిటెడ్ బై, ఎవరు సెక్రెట్ చేస్తారు? సెక్రిటెడ్ ఇంటూ, ఎక్కడికి సెక్రెట్ చేస్తుంది? డైజెస్టివ్ జ్యూస్ ఏం సెక్రెట్ చేస్తుంది? యాక్ట్స్ ఆన్, దేనిపైన యాక్ట్ చేస్తుంది? ఏ ప్రోడక్ట్స్ మనకు ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్స్గా వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఈ టేబుల్లో మనము గమనించవచ్చు. నెక్స్ట్ కమ్ టు ద టైలిన్. టైలిన్, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సలైవరీ అమైలేజ్. మనం టైలిన్ మనము సలైవరీ అమైలేజ్ గా కూడా చెప్పుకుంటాం. సో జనరలీ దీస్ సలైవరీ గ్లాండ్స్ ఆర్ సెక్రీటెడ్ దిస్ టైలిన్ ఎంజైమ్. సలైవరీ గ్లాండ్స్ నుంచి మనకు ఈ టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఆర్ సలైవరీ అమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ రావడం జరుగుతుంది. సెక్రీటెడ్ ఇంటూ, ఎక్కడికి సెక్రీట్ అవుతుంది? బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. నెక్స్ట్ డైజెస్టివ్ జ్యూసెస్. విచ్ డైజెస్టివ్ జ్యూస్ సెక్రీటెడ్ దిస్? సలైవా. సలైవా అనేటటువంటి డైజెస్టివ్ జ్యూస్ మనకు డైజెషన్ లో మనకు ఇన్వాల్వ్ అవుతుంది. మెయిన్లీ యాక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్. మన ఫుడ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ చేసి ఆ కార్బోహైడ్రేట్ లో ఉన్నటువంటి వాటిని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ డెక్స్ట్రిన్స్ అండ్ మాల్టోస్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ pepsin is another enzyme which is involved in the process of digestion. This is secreted by stomach. మనకు ఈ పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతుంది, స్టమక్ లేకే ప్రొడ్యూస్ అవుతుంది, సెక్రెటెడ్ ఇంటూ స్టమక్ ఓన్లీ. సో దట్ జ్యూస్ ఈజ్ నోన్ యాజ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. మనము స్టమక్ లో రిలీజ్ అయ్యేటటువంటి జ్యూస్ ని మనం గ్యాస్ట్రిక్ జ్యూస్ గా చెప్పుకుంటాం. జనరలీ దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ పైన యాక్ట్ చేస్తుంది. దీస్ ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ పెప్టోన్స్. ఈ ప్రోటీన్స్ అనేటటువంటివి పెప్టోన్స్, స్మాల్ ప్రోటీన్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీటిని మనము పెప్టోన్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్, ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్, నాట్ ఎంజైమ్. సో జనరలీ ద బైల్ కంటైన్స్ no enzymes, so does not contain enzymes. బైల్ లో మనకు ఏ ఎంజైమ్ ఉండదు, ఓన్లీ బైల్, ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్ ఓన్లీ. సో జనరలీ దిస్ ఈజ్ సెక్రెటెడ్ బై లివర్ నుంచి ఈ బైల్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ఎక్కడికి వస్తుంది? సెక్రెటెడ్ ఇంటూ డియోడినమ్. సో డియోడినమ్ ఆల్రెడీ we are discussed in previous classes. The stomach is linked with small intestine. At that area, C-shaped structure is observed in the digestive system. That is called duodenum. It is the first part of the small intestine. So, ఈ duodenum like మనకు bile అనేటటువంటి సబ్స్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే మనము
బైల్ జ్యూస్ గా కూడా చెప్పుకుంటాం. దిస్ బైల్ జ్యూస్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్ ప్రజెంట్ ఇన్ దట్ ఫుడ్ మెటీరియల్. సో బైల్ జ్యూస్ మనకు ఫ్యాట్స్ పైన యాక్ట్ చేస్తుంది. సో ఫ్యాట్స్ పైన యాక్ట్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్స్ ఆర్ ఎమల్సిఫైడ్ విత్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఫ్యాట్స్ పైన యాక్ట్ చేసి లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ని ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా మనకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ బైల్. నెక్స్ట్ amylase. So amylase is another enzyme which is involved in the process of digestion, secreted by pancreas. ఇది pancreas నుంచి సెక్రీట్ అవుతుంది, డియోడినం లైక్ సెక్రీట్ అవుతుంది. దాన్ని మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని అంటాం. మెయిన్లీ యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ చేసి వాటిని మాల్టోస్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. Maltose is a simple carbohydrates. This is carbohydrates. This is complex carbohydrates are converted into maltose. Next, trypsin is another enzyme which is secreted by pancreas. So ఇది కూడా మనకు pancreas నుంచి వస్తుంది, డియోడినం లైక్ వస్తుంది. దీన్నే మనము ప్యాంక్రియాటిక్ జ్యూస్ గా కూడా చెప్తాం. సో మెయిన్లీ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ పైన యాక్ట్ చేసి పెప్టోన్స్ గా మారుస్తుంది. అంటే లార్జ్ ప్రోటీన్స్ ని స్మాల్ ప్రోటీన్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదే విధంగా లైఫేజ్, ఇట్ ఈస్ అనదర్ ఎంజైమ్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. లైఫేజ్ జనరలీ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టూ సోర్సెస్. వన్ ఈస్ ప్యాంక్రియాస్ నుంచి మనకు లైఫేజ్ వస్తుంది, ఇంటెస్టినల్ వాల్స్ నుంచి కూడా మనకు లైఫేజ్ అనేది రావడం జరుగుతుంది. వేర్ దిస్ డియోడినం secreted into this లైఫేజ్ ఈజ్ సెక్రెటెడ్ ఇంటూ డియోడినం లేక్ కూడా మనకి లైఫేజ్ అనేది సెక్రీట్ అవ్వడం జరుగుతుంది. సో డైజెస్టివ్ జ్యూస్, విచ్ డైజెస్టివ్ జ్యూస్ ఈజ్ సెక్రీటెడ్ ఇన్ దిస్, దీన్నే మనకు ప్యాంక్రియాటిక్ జ్యూస్. అంటే మనకు లైఫేజ్ అనేది ప్యాంక్రియాస్ నుంచి వస్తే దాన్ని మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని చెప్పుకుంటాం. అదే ఇంటెస్టినల్ వాల్ నుంచి వస్తే మనం ఇంటెస్టినల్ జ్యూస్ గా చెప్పుకుంటాం. బోత్ హ్యావింగ్ లైఫేజ్ అనేది మనకు టూ సోర్సెస్ నుంచి రావడం జరుగుతుంది. దిస్ లైఫేజ్ యాక్ట్ ఆన్ ఫ్యాట్స్. జనరల్ గా ఈ లైఫేజ్ కూడా ఫ్యాట్స్ పైన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్యాట్ ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ లైఫేజ్ అనేటటువంటిది ఫైనల్ గా ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటి వాటిని గ్లిసరాల్ గా చేయడంలో మనకు ఈ లైఫేజ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెప్టిడేజెస్. దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్ స్మాల్ ఇంటెస్టైన్, సెక్రెటెడ్ బై స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ మనకు ఈ ఎంజైమ్స్ ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్మాల్ ఇంటెస్టైన్ లేకే సెక్రెట్ చేయడం జరుగుతుంది. ద డైజెస్టివ్ జ్యూస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ఇంటెస్టినల్ జ్యూస్. ఎందుకు మనకి ఇంటెస్టినల్ జ్యూస్ అంటున్నాము, ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనకు దీన్ని ఇంటెస్టినల్ జ్యూసెస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్లీ దిస్ యాక్ట్స్ ఆన్ పెప్టైడ్స్. సో జనరలీ పెప్టోన్స్ ఆర్ పెప్టైడ్స్. సో పెప్టోన్స్ అంటే ప్రోటీన్స్ చిన్న ముక్కలుగా అయితే వాటిని పెప్టోన్స్ అంటాం. ఆర్ పెప్టైడ్స్. Peptones are small protein molecules, act on these peptides and finally it converted into amino acids. Amino acids are the simplest protein molecules. Simple proteins మొత్తం డిగ్రేడ్ అయిపోతే మనకు అమినో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం. మనకు అమినో యాసిడ్స్ ఒక్కొక్క అమినో యాసిడ్స్ కలిపి కొన్ని అమినో యాసిడ్స్ కలిపితే మనకు ఒక చిన్న స్మాల్ ప్రోటీన్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్గా ప్రోటీన్ మనకి డిగ్రేడ్ అయిందంటే ఇక్కడ మన ఫైనల్ ప్రోడక్ట్ అమినో యాసిడ్స్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సుక్రేజ్ ఈజ్ ఎంజైమ్ విచ్ ఈస్ ఆల్సో సెక్రీటెడ్ బై స్మాల్ ఇంటెస్టైన్. ఇది కూడా మనకు స్మాల్ ఇంటెస్టైన్ నుండి సెక్రీట్ చేయడం జరుగుతుంది. సెక్రీటెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ లోకి సెక్రీట్ అవుతుంది. ఇంటెస్టినల్ జ్యూస్ అంటాం దీన్ని కూడా. సుక్రోజ్ పైన సుక్రేజ్ మీన్స్ సుక్రోజ్ అండ్ మీన్స్ కేన్ షుగర్. మనకి కేన్ షుగర్ అంటాం కదా. సో ఆ కేన్ షుగర్ని మనం డిగ్రేడ్ చేసి మనకు దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడంలో మనకు ఈ సుక్రేజ్ అనేటటువంటి ఎంజైమ్ మనకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కొన్ని ఎంజైమ్స్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో దీంతో పాటుగా మనకు హెచ్సిఎల్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ హెచ్సిఎల్ కూడా మనకు డైజెషన్లో కొద్దిగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఎంజైమ్స్ observed in that digestive system or gut. In this, which enzyme mainly acts on carbohydrates? Which enzyme?
Tyling acts on carbohydrates. Which enzyme acts on proteins? Generally, two types of enzymes act on proteins. One is pepsin, another one is trypsin. ఇక్కడ మనకు ప్రోటీన్స్ పైన పెప్సిన్ ఎంజైమ్ అండ్ ట్రిప్సిన్ ఎంజైమ్ టూ ఎంజైమ్స్ యాక్ట్ చేస్తాయి. సో అదేవిధంగా విచ్ ఎంజైమ్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్? ఫ్యాట్స్ పైన యాక్ట్ చేసే ఎంజైమ్ ఏది? లైఫేజ్. దీంతో పాటు మనకు బైల్ కూడా ఉపయోగపడుతుంది. సో హియర్ ద సబ్స్టాన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎంజైమ్స్ ఏది? దిస్ ఈస్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్. నెక్స్ట్, here amylase are also present in that this pancreas. This is also act on carbohydrates. సో ఈ విధంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనేవి డైజెస్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.